నమస్కారం. వెల్కమ్ బ్యాక్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం కర్ణాటక. ఎందుకంటే అక్కడ ఊహించని రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అందరి దృష్టి ఒకే వ్యక్తిపై పడింది. ఆయనే డీకే శివకుమార్. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది? సిద్ధరామయ్య ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? డీకే శివకుమార్ సీఎం అయితే కాంగ్రెస్కు లాభమా? ఈ మార్పు 2029 ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కీలక నేతలుగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ విజయానికి రెండు ప్రధాన కారణాలు చెప్పుకుంటారు. ఒకటి సిద్ధరామయ్య మాస్ లీడర్షిప్, రెండోది డీకే శివకుమార్ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. అప్పట్లో సీఎం పదవి కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ కూడా జరిగింది. ఢిల్లీ హైకమాండ్ జోక్యం చేసుకుని సిద్ధరామయ్యకు సీఎం బాధ్యతలు ఇచ్చింది. డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అప్పటి నుంచే కాంగ్రెస్ లో ఒక అంతర్గత అవగాహన ఉందనే ప్రచారం సాగుతోంది. కొంతకాలం తర్వాత లీడర్షిప్ చేంజ్ ఉంటుందని అప్పుడే రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోందా అన్న చర్చ మొదలైంది. ఇక సిద్ధరామయ్య గురించి మాట్లాడితే ఆయన కర్ణాటకలో సీనియర్ మోస్ట్ లీడర్లో ఒకరు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, రైతు అంశాల్లో ఆయనకు బలమైన ఇమేజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయనకు మంచి మద్దతు ఉంది. కాంగ్రెస్ విజయానికి ఆయన కీలక పాత్ర పోషించారు. కానీ గత కొన్ని నెలలుగా పార్టీలో లీడర్షిప్ బ్యాలెన్సింగ్ పై చర్చ పెరిగింది. ప్రాంతీయ సమీకరణాలు, వర్గాల సమతుల్యం, ఫ్యూచర్ ఎలక్షన్స్ స్ట్రాటజీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కొత్త నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు డీకే శివకుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. డీకే కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయనను కాంగ్రెస్ క్రైసిస్ మేనేజర్ గా చూస్తారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఆయన కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో క్యాడర్ మీద ఆయనకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఎమ్మెల్యేతో కూడా మంచి కోఆర్డినేషన్ ఉంది. అందుకే ఇప్పుడు సీఎం పదవికి ఆయన పేరు ముందుకు వస్తోంది. బెంగళూరులో ఇప్పటికే పొలిటికల్ మీటింగ్స్ హై టెన్షన్ లో కొనసాగుతున్నాయన్న సమాచారం వినిపిస్తోంది. ఇక సిద్ధరామయ్య స్పందన కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నా చివరి శ్వాస వరకు మతతత్వ శక్తులపై పోరాడతా అంటూ ఆయన ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టేట్మెంట్ తో సపోర్టర్స్ లో ఎమోషన్ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఇది కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ అంటుంటే, మరికొందరు ఇది రిస్కీ పొలిటికల్ మూవీ అంటున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను క్లోజ్ గా గమనిస్తోంది. ఎందుకంటే కర్ణాటక సౌత్ ఇండియా పాలిటిక్స్ లో చాలా కీలకం. కాంగ్రెస్ లో లీడర్షిప్ చేంజ్ స్మూత్ గా జరిగితే పార్టీకి అడ్వాంటేజ్ రావచ్చు. కానీ ఇంటర్నల్ డిఫరెన్సెస్ బయటపడితే బీజేపీకి పొలిటికల్ ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. అందుకే నేషనల్ పార్టీస్ అన్ని ఇప్పుడు కర్ణాటక వైపే చూస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, కర్ణాటకలో జరిగే ప్రతి పెద్ద రాజకీయ మార్పు సౌత్ ఇండియన్ పొలిటికల్ పై కూడా ప్రభావం చూపుతుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా నేషనల్ అలయన్సెస్ క్యాలిక్యులేషన్స్ మారే అవకాశం ఉంది. అందుకే ఇది ఒక రాష్ట్ర రాజకీయ వార్త మాత్రమే కాదు, నేషనల్ పాలిటిక్స్ లో కూడా కీలక పరిణామం. ఇక ప్రజల రియాక్షన్ మిక్స్డ్ గా కనిపిస్తోంది. సిద్ధరామయ్య సపోర్టర్స్ ఆయన లీడర్షిప్ కొనసాగాలని కోరుకుంటున్నారు. డీకే శివకుమార్ సపోర్టర్స్ మాత్రం ఇప్పుడే సరైన సమయం అంటున్నారు. సోషల్ మీడియాలో రెండు వైపులా భారీ డెబేట్ జరుగుతుంది. పొలిటికల్ అనలిస్ట్ మాత్రం ఒక విషయాన్ని చెప్తున్నారు. కాంగ్రెస్ ఈ టెన్షన్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే ఫ్యూచర్ లో స్ట్రాంగర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏమవుతుంది? హైకమాండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందా? డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? క్యాబినెట్ లో చేంజెస్ ఉంటాయా? ఇవి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్నలు. ఒక్క నిర్ణయం కర్ణాటక రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల దిశను కూడా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే కర్ణాటకలో పొలిటికల్ హీట్ పీక్ లో ఉంది.